హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విత్ న్యూ వీడియో. గైస్, ఈ వీడియో ఒక ఇన్ఫర్మేటివ్ వీడియో అనమాట. మన ఛానల్లో ఒక వీడియోలో ఫార్మాట్ చేసిన హార్డ్ డిస్క్ లోని డేటా ఎలా రికవరీ చేయాలో ఒక వీడియో చేశాం కదా. ఆ వీడియోలో డ్యామేజ్ అయిన హార్డ్ డిస్క్ నుండి డేటా రికవరీ చేయడానికి ఫస్ట్ దాన్ని రిపేర్ చేయాలని చెప్పాను కదా. అయితే ఈ వీడియోలో మన హార్డ్ డిస్క్ ని మనమే సొంతగా ఎలా రిపేర్ చేయాలో తెలుసుకుందాం. గైస్, ఇది జస్ట్ బేసిక్ రిపేర్ అనమాట. ఇలా మీరు కూడా సొంతగా రిపేర్ చేసుకోవచ్చు, బట్ కేర్ఫుల్ గా చేయాలి. అండ్ ఐఎమ్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎనీ డ్యామేజెస్. సో ఈ వీడియోని జస్ట్ నాలెడ్జ్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోలా చూడండి. లేదా ఎనీవే డ్యామేజ్ అయిన హార్డ్ డిస్క్ కదా, నో ప్రాబ్లం, మేము కూడా ట్రై చేస్తామంటే యూ కెన్ గివ్ ఎ ట్రై. గైస్, ఒకసారి మన హార్డ్ డిస్క్ ని పీసీకి పై బాక్స్ ద్వారా కనెక్ట్ చేసి చూద్దాం. నో రెస్పాన్స్ ఎట్ ఆల్, నథింగ్ షోయింగ్ ఇన్ దిస్. గైస్, మన హార్డ్ డిస్క్ అయితే డిటెక్ట్ అవ్వట్లేదు. ఓకే గైస్, మన హార్డ్ డిస్క్ని రిపేర్ చేయడానికి అయితే ట్రై చేద్దాం. లెట్స్ స్టార్ట్ రిపేరింగ్. సో గైస్, మన హార్డ్ డిస్క్ రిపేర్ కోసం నేను యూజ్ అయ్యే టూల్స్ వచ్చేసి ఒక సాఫ్ట్ బ్రష్, ఒక నార్మల్ ఇరేజర్ అండ్ ఒక 6 ఎడ్జ్ స్టార్ స్క్రూ డ్రైవర్. సో మొత్తం మీద నేను యూజ్ అయ్యే ఐటమ్స్ అయితే ఇవన్నమాట. సో ఇప్పుడు మనం ఏం చేయబోతున్నామంటే, ఈ బ్యాక్ సైడ్ మన హార్డ్ డిస్క్ యొక్క పీసీబీ ఉంది కదా, పవర్ సర్క్యూట్ బోర్డ్, దీన్ని రిమూవ్ చేసి దీని పిన్స్ని క్లీన్ చేసి మళ్ళీ ఫిక్స్ చేద్దాం. సో దీన్ని రిమూవ్ చేయాలంటే 1 2 3 4 5 6 టోటల్లీ 6 స్క్రూస్ అయితే ఉన్నాయి. సో నౌ లెట్స్ ఫస్ట్ రిమూవ్ స్క్రూస్. సో గైస్, ఇదే మన హార్డ్ డిస్క్ యొక్క పీసీబీ అనమాట. సో దీన్ని మనం ఏం చేయాలంటే, ఇక్కడ పిన్స్ కనబడుతున్నాయి కదా, ఈ పిన్స్ క్లీన్ చేద్దాం. అండ్ దాని తర్వాత ఇక్కడ 4 పిన్స్ ఉన్నాయి కదా, ఈ పిన్స్ క్లీన్ చేద్దాం. అండ్ ఈ పిన్స్ క్లీన్ చేశాక నెక్స్ట్ ఈ సాటా పిన్స్, సాటా పవర్ పిన్, సాటా డాటా పిన్, ఈ 2 పిన్స్ కూడా క్లీన్ చేద్దాం. ఓకే, సో ఫైనల్గా ఈ పిన్స్ కూడా క్లీన్ చేసిన తర్వాత మన హార్డ్ డిస్క్ ఇక్కడ 4 పిన్స్ ఉన్నాయి కదా ఇవి, అండ్ దాని తర్వాత ఇక్కడ పిన్స్ ఉన్నాయి కదా ఇవి కూడా క్లీన్ చేద్దాం. ఓకే, సో ఈ పిన్స్ ఏంటంటే ఈ బోర్డ్కి ఇక్కడ కనెక్ట్ అవుతాయి అనమాట. అండ్ ఈ పిన్స్ వచ్చేసి ఇవన్నమాట. ఓకే, సో ఫస్ట్ లెట్స్ స్టార్ట్ క్లీనింగ్ దిస్ పిన్. గైస్, క్లీనింగ్ అంటే ఏం లేదు, జస్ట్ రబ్బర్తో ఇలా రబ్బింగ్ చేయడమే. జస్ట్ దీనిపైన ఉన్న ఈ కార్బన్ అనేది పోవాలన్నమాట. కార్బన్ వెళ్ళేదాకా రబ్ చేస్తుండాలి. ఓకే గైస్, ఈ పిన్ అయితే క్లీన్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ ఈ 4 పిన్స్ క్లీన్ చేద్దాం. ఓకే, సో గైస్, ఈ పిన్స్లో మన రబ్బర్ పీసెస్ అయితే కొన్ని స్టక్ అయ్యాయి. సో వీ హ్యావ్ టు క్లీన్ దీస్ పీసెస్. ఈ రబ్బర్ పీసెస్ క్లీన్ చేయడానికి నేను ఈ సాఫ్ట్ బ్రష్ అయితే యూజ్ చేస్తున్నాను. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనం ఈ పిన్ క్లీన్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం ఈ సాటా పవర్ అండ్ సాటా డాటా పిన్స్ కూడా క్లీన్ చేద్దాం. ఓకే గైస్, ఇప్పుడు మన బోర్డ్కున్న పిన్స్ అయితే క్లీన్ చేసాం కదా. నెక్స్ట్ ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, మన హార్డ్ డిస్క్ ఉన్న ఈ పిన్స్ అండ్ ఇక్కడ ఉన్న పిన్స్ని క్లీన్ చేద్దాం. ఓకే, సో గైస్, మెయిన్లీ ఈ పిన్స్ క్లీన్ చేసేటప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండాలి, ఎందుకంటే ఇవి చాలా డెలికేట్గా ఉంటాయి అనమాట. చూపిస్తానాగండి, చూసారు కదా ఎంత డెలికేట్గా ఉన్నాయో. సో వీ హ్యావ్ టు క్లీన్ ఇట్ వెరీ కేర్ఫుల్లీ అనమాట. ఓకే గైస్, ఇప్పుడు మనం బోర్డ్ అండ్ హార్డ్ డిస్క్ ఉన్న పిన్స్ అన్నీ క్లీన్ చేసాం. సో మనం ఇప్పుడు ఏం క్లీన్ చేసామంటే, సో ఇక్కడ పిన్స్ ఉన్నాయి కదా, ఈ పిన్స్ అండ్ ఈ పిన్స్ కనెక్ట్ అయ్యే స్లాట్, అండ్ ఇక్కడ పిన్స్ ఉన్నాయి కదా, ఈ పిన్స్ని అండ్ ఇవి కనెక్ట్ అయ్యే స్లాట్ని, అండ్ బోర్డు యొక్క బ్యాక్ సైడ్ వచ్చేసి ఇక్కడ ఉన్న పిన్స్ అండ్ మన ఈ సాటా పవర్ అండ్ సాటా డాటా పిన్స్, ఇవన్నీ అయితే మనం క్లీన్ చేసామన్నమాట. సో నౌ లెట్స్ ఫిక్స్ అవర్ బోర్డ్ బ్యాక్ టు ద హార్డ్ డిస్క్. ఓకే గైస్, మన హార్డ్ డిస్క్ క్లీనింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో నౌ లెట్స్ చెక్ ఇట్ కనెక్టింగ్ టు అవర్ PC వెదర్ ఇట్ ఈస్ వర్కింగ్ ఆర్ నాట్. యా గైస్, యూ కెన్ సీ హియర్ మన హార్డ్ డిస్క్ అయితే మళ్ళీ డిటెక్ట్ అయింది. అంటే మనం చేసిన రిపేర్ అనేది సక్సెస్ అయిందనమాట. వీఆర్ సక్సెస్. గైస్, చూసారు కదా, బేసిక్ రిపేర్తోనే మన హార్డ్ డిస్క్ అయితే మళ్ళీ డిటెక్ట్ అయింది. సో ఖచ్చితంగా అన్ని హార్డ్ డిస్క్లు ఇలా రిపేర్ అవుతాయంటే అవ్వవు. ఓకే, ఈ బేసిక్ రిపేర్ వల్ల హార్డ్ డిస్క్ రిపేర్ కావడానికి 50% ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఒకవేళ కాకుంటే ఎక్స్పర్ట్ లెవెల్ రిపేర్ అయితే చేయాల్సి ఉంటుంది. ఐ మీన్ పీసీబీ చిప్ లెవెల్ రిపేర్ అనమాట. అలా కూడా అవ్వకుంటే హార్డ్ డిస్క్ లోని డ్రైవ్స్ ఇంకా ట్రాక్ డిటెక్షన్ లేజర్ రిపేర్ చేసి డేటా రికవరీ చేయాల్సి ఉంటుంది. ఎనీవే, మీరు ఈ వీడియోలో హార్డ్ డిస్క్ యొక్క బేసిక్ రిపేర్ ఎలా చేయాలో తెలుసుకున్నారనుకుంటున్నాను. ఎనీవే, ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ అండ్ ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇలాంటి టెక్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. థాంక్యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ యు నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ స్టే ట్యూన్, కీప్ వాచింగ్ అదర్ వీడియోస్ ఇన్ అవర్ ఛానల్. టాటా, బై బై, జై హింద్.